వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు సంచలనం. మహిళా మావోయిస్టుల పెద్ద సంఖ్య లొంగడంతో పోలీసులకు బూస్ట్. 67 లక్షల రివార్డున్న నక్సల్స్ సర్దుకుపోవడంతో చర్చ. ప్రభుత్వం పునర్వసతి చర్యలే ఈ లొంగుబాటుకు కారణమన్న అభిప్రాయం. గిరిజన మెడికల్ సీట్ల కోతపై గోపిరెడ్డి ఘాటు ప్రశ్నలు. లోకేష్ విధానాలే సీట్ల నష్టానికి కారణమన్న ఆరోపణ. సెల్ఫ్ సస్టైన్ పేరుతో విద్యార్థులపై భారం పెరిగిందన్న విమర్శ. గిరిజనుల విద్యా హక్కు రక్షించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి. గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష పూర్తి. పెట్టుబడులపై భారీ అంచనాలు. త్వరలో అధికారిక వివరాలు. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో పెద్ద ఒప్పందాలు ఆశిస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర వృద్ధికి ఈ సమ్మిట్ గేమ్ చేంజర్ గా మారనుందని విశ్లేషణ. మైక్ దొరికిందని ఏదో మాట్లాడుతున్నాడు. మెట్టు సాయి ఫైర్. టీఆర్ఎస్, బీఆర్ఎస్ మార్పుపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్. ప్రజల భావాల్ని మోసం చేసిన పార్టీగా బీఆర్ఎస్ ను విమర్శ. సోషల్ మీడియాలో మెట్టు సాయి వ్యాఖ్యలు వైరల్. కరీంనగర్ ఫిలిగ్రీ కళపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం. మన్ కీ బాత్ లో ప్రత్యేక ప్రస్తావనతో కళాకారుల్లో జోష్. వెండి పనుల నైపుణ్యం ప్రపంచ వేదికపై వెలిగించాలన్న పిలుపు. ఫిలిగ్రీ కళకు మరిన్ని మార్కెట్లు అందనున్నాయన్న ఆశ. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమానికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. దంతెవాడ జిల్లాలో మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారులకు లొంగిపోయారు. అందులో 12 మంది మహిళా మావోయిస్టులుండడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. లొంగిపోయిన వారిపై కలిపి 67 లక్షల రివార్డు ప్రకటించబడింది. దీర్ఘకాలంగా అరణ్య ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించిన ఈ మావోయిస్టులు ప్రభుత్వం తీసుకుంటున్న పునర్వసతి కార్యక్రమాలు, నేర జీవితానికి ముగింపు పలికే అవకాశాలు తమను లొంగుబాటుకు దారితీశాయని తెలిపారు. ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భద్రతా దళాల నిరంతర ఆపరేషన్లు కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయి. మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పడుతున్న సంకేతంగా ఈ సంఘటనలు అధికారులు భావిస్తున్నారు. దంతెవాడలో జరిగిన ఈ భారీ లొంగుబాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాలకు పెద్ద విజయంగా పేరు పొందుతోంది. గిరిజన ప్రాంత మెడికల్ కాలేజీలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 50 మెడికల్ సీట్లు కోల్పోయినట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. జగన్ హయాంలో అమలు చేసిన సెల్ఫ్ సస్టైన్ విధానాన్ని నిత్యం విమర్శించిన లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని కొనసాగిస్తూ సీట్లను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గిరిజన ప్రాంత విద్యార్థులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని గోపిరెడ్డి అభిప్రాయపడ్డారు. మెడికల్ విద్యను సాధించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వ విధానాలు అడ్డంకిగా మారుతున్నాయని ఆయన అన్నారు. కేంద్ర సంస్థలతో సమన్వయ లోపం, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, వైద్య, విద్య అభివృద్ధిపై ప్రభుత్వం తక్షణం దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 50% సీట్లు ఈ సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిపోతే మాకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసిన ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజీలో మీకు మరొక 50 సీట్లు ఇస్తామంటే ఆ 50 సీట్లకి యూనివర్సిటీ ఎఫిలియేషన్ కావాలి, ఒక లెటర్ ఇవ్వమని చెప్పి ఆ కాలేజీ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే కనీసం ఎఫిలియేషన్ లెటర్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేక 50 సీట్లు ఈరోజు పాడైపోయాయి. 50 సీట్లు ఈరోజు పాడేరు మెడికల్ కాలేజీ కోల్పోవాల్సి వచ్చింది. ఈరోజు మొన్నే చూసాం, పాయిజనింగ్ జరిగి పాడేరు ఎస్టీ హాస్టల్లో 2 చిన్నారులు, చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి వైద్యం కేజీహెచ్లో విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఏర్పాటు చేపిస్తే మీరు అక్కడ కూడా సీట్లు కూడా పోగొట్టే పరిస్థితి. ఒక గిరిజన ప్రాంతం, వైద్య సదుపాయాలు లేవు, డోలెగట్టుకొని ఈరోజు హాస్పిటల్కి డెలివరీ కోసం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు పూర్తిగా మీ నిర్లక్ష్యం వలన, హెల్త్ మినిస్టర్ పూర్తిగా నిర్లక్ష్యం, హెల్త్ మినిస్టర్ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఈరోజు
ఈ యొక్క ఎఫిలియేషన్ లెటర్ ఇవ్వకుండా ఈరోజు సీట్లు పోగొట్టే పరిస్థితి. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెల్ఫ్ సస్టైనబుల్ గా పెడదాం ఈ కాలేజీలు అని చెప్పి. ఆ రోజు సెల్ఫ్ సస్టైనబుల్ గా మాట్లాడితే లోకేష్ ఏమన్నాడు, మొత్తం ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పాడు. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? సీట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. పూర్తిగా గత సంవత్సరం దాదాపు 750 సీట్లు పోగొట్టారు. ఈ సంవత్సరం దాదాపు 2000 సీట్లు పోగొట్టారు. అంటే 2000 ప్లస్ 700 2750 సీట్లు ఈ 2 సంవత్సరాల్లో మెడికల్ సీట్లు పోగొట్టే కార్యక్రమం చేశారు. ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఇతర దేశాలకు వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. పీపీపీ మోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మళ్ళీ అధికారంలోకి వస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరెవరైతే ఈరోజు బిడ్లు వేసి ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని 5,000 కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా? సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను. విద్య మీద, వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం. అన్నదాత సుఖీభావ అరకొరగా 10,000, తల్లికి వందనంలో ఒక 8,750 కోట్లు. ఈ 2 పథకాలు తప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ? తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమ్మిట్ కోసం వచ్చిన ప్రతినిధుల వివరాలు, పెట్టుబడుల అంచనా, ఒప్పందాల రూపకల్పన, అంతర్జాతీయ ప్రతినిధులతో జరిగిన చర్చలు, ఈ అంశాలను సీఎం స్వయంగా పరిశీలించినట్లు సమాచారం. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్ పెట్టుబడుల దిశను నిర్ణయించబోతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారీ పెట్టుబడులు రాబోవచ్చని అంచనాలు వెలువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ సమ్మిట్ రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కొత్త ద్వారాలు తెరుస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. అధికారిక వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. డిసెంబర్ 9తో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒక రోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో 1 డిసెంబర్ 2 PM to 4 PM అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు కాబోతా ఉంది. అలాగే డిసెంబర్ 2న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్, ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతా ఉంది. సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు సాయంత్రం. అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉస్నాబాద్ లో 3 డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్ లో 4th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ ఉత్సవాలు జరగబోతా ఉన్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో 5th డిసెంబర్ 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం జరగబోతా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో 6th డిసెంబర్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు, జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మైక్ ఉంది కదా అని ఏదో మాట్లాడిస్తున్నారు. టీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ అయిందో కేటీఆర్ ముందుగా చెప్పాలి అంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన పార్టీ ఇప్పుడు పూర్తిగా దారి తప్పిందని పేర్కొన్నారు. పేరు మార్పు వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కేటీఆర్దేనన్నారు. తెలంగాణ భావాలను విక్రయించే రాజకీయాలకు ప్రజలు సమాధానం చెప్తారని మెట్టు సాయి వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. పార్టీ మార్పులు, నాయకత్వ నిర్ణయాలపై జరుగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలు కొత్త మలుపునిచ్చాయి.
రాజకీయాలు చేయడానికి 2014 నుంచి 23 వరకు ఎక్కడా పట్టించుకోలేదు తెలంగాణ విషయాలని. తెలంగాణ ప్రజా సంఘాలను పట్టించుకోలేరు, తెలంగాణ కవులను పట్టించుకోలేరు, తెలంగాణ కళాకారులను పట్టించుకోరు, తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేరు. ఇప్పుడేమో అన్ని మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు మీరు ఏం చేసి చెప్పగలరా? ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు మీరు ఏం చేసిరో చెప్పగలరా? అవమానించిర్రు, అవహేళన చేసిర్రు, ఇబ్బంది పెట్టిర్రు, ఇంకా సెక్రటరియట్ కి రాకుండా ఎన్నో ఆటంకాలు సృష్టించారు. ఈ పెద్ద మనిషి అంట నెక్స్ట్ వచ్చే అధికారంలో అంట రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీస్తారంట సెక్రటరీ దగ్గర. టచ్ చేసి చూడు బిడ్డ, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. నువ్వు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మానవ బాంబు అవుతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కల్వకుంట్ల తారక రామారావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం టచ్ చేసి చూడు. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు మాట్లాడేది. నువ్వేంత, నీ స్థాయి ఎంత? వస్తుంది December 3, ఇంక 2 రోజుల్లో. 2 సంవత్సరాలు మీ అహంకార పాలనని బొందబెట్టిన రోజు, మీ దుర్మార్గ పాలనని రేవంత్ రెడ్డి గారు బొందబెట్టిన రోజు, మీ దొర పాలనని సమాధి కట్టిన రోజు December 3, 2023 రాబోతుంది. గతం మర్చిపోతే ఎట్లా? తెలంగాణ ప్రజానికం, తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ యావత్ ప్రజానికం గ్రామాన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిన రోజు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద సైబర్ మోసగాళ్ల ముఠాను బస్ట్ చేస్తూ వారికి బ్యాంక్ ఖాతాలు సరఫరా చేసిన 6గురిని అరెస్ట్ చేశారు. ఈ ఖాతాలు దేశవ్యాప్తంగా జరిగే ఆన్లైన్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు, ఫిషింగ్ కేసుల్లో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులు డబ్బు కోసం తమ ఖాతాలను ముఠాకిచ్చి భారీ మోసాలకు దారితీశారు. ఖాతాల ద్వారా తిరిగిన లావాదేవీలు లక్షల్లో ఉండడంతో సైబర్ పోలీసులకు క్లూస్ లభించాయి. ఈ అరెస్టులతో సైబర్ ముఠా నెట్వర్క్ పై దర్యాప్తు మరింత వేగం పట్టనుంది. ప్రజలు తెలియని లింకులు, స్కామ్ కాల్స్, అనుమానాస్పద పెట్టుబడుల నుంచి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇంకొక ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఈ సుధీర్ మొహమ్మద్ అష్రఫ్ అని చెప్పి. ఈ సుధీర్ ఇంటర్న్ ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు 5% కమిషన్ లో. అష్రఫ్ అలాగే ఇంకొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో ఇట్లాగా ఈ 3 లేయర్స్ లో ఇలాగా అకౌంట్స్ ట్రాన్స్ఫర్ ఉంటాయన్నమాట. ఈ అష్రఫ్ వాళ్ళు పైకి పంపిస్తూ ఉంటారు. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది ఉంది. కమిషన్ బేసిస్ లో ఇదంతా నడుస్తోంది. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కే వాడుతున్నట్టు క్లియర్ గా ఇదైంది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ అకౌంట్స్ లో కూడా కొన్ని చూస్తే మా కేసెస్ లింక్ అవడం జరిగింది. దాని ద్వారా ఇది బయటపడింది. ఒక 3 కేసెస్ మావి ఇందులో డిటెక్ట్ అవడం జరిగింది. NCRP లో రిజిస్టర్ అయ్యి మా దగ్గర సైబర్ క్రైమ్ PS లో అయినా ఒక 3 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. అందులో ఒకటి 1 crore ట్రేడింగ్ ఫ్రాడ్ దే ఒకటి కేసు డిటెక్ట్ అవడం జరిగింది. 1 crore లాస్ అయింది అది. సో ఆ రకంగా ఈ 6 మెంబర్స్ ని పట్టుకున్నాం. వీళ్ళ దగ్గర నుంచి 7 మొబైల్ ఫోన్స్, 3 చెక్ బుక్స్, 11 సిమ్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మొబైల్ స్కాన్ చేయగా ఇంకొక 60 అకౌంట్స్ ఏవో కొన్ని బయటపడ్డాయి వీళ్ళు యూజ్ చేస్తున్నవి. అవి చూస్తే ఇంకా 400 కేసెస్ ఆఫ్ NCRP లో అవి డిటెక్ట్ అవడం జరిగింది. అంటే వాటితో లింక్ ఉన్నట్టు. ఆ లింక్ ఏంటి అన్నది ఫర్దర్ మేము ఇన్వెస్టిగేషన్ లో వెరిఫై చేస్తాము. ఇంకో 400 కేసెస్ ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ రకంగా వీళ్ళు ఇంకా ఈ సైబర్ క్రైమ్ వాటిలో వాటిల్లో వేరియస్ కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలుస్తోంది. అవి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా వీళ్ళ మొబైల్ స్కాన్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న డేటా అంతా తీసుకుని ఫర్దర్ డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అకౌంట్ ఇంకొకరికి అమ్ముకోవడం కానీ అవి కానీ చేస్తే ఖచ్చితంగా అది నేరమే. అలాగే సిమ్ కార్డ్స్ తీసుకుని వేరే మీ పేరు మీద తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం, వేరే వాళ్ళు వినియోగం చేయడం, అవన్నీ కూడా ఖచ్చితంగా తప్పే అవుతాయి. రాష్ట్ర ప్రజారోగ్య రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ విస్తరణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాల పెంపు, గ్రామీణ ప్రాంతాలలో వైద్య సిబ్బంది నియామకం వంటి చర్యలు ప్రజలకు పెద్ద సహాయంగా మారుతున్నాయని IMA ప్రతినిధులు పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలకు చేరుకునే మార్గాలు మెరుగుపరచడం, ప్రసూతి సేవలు, బాలారోగ్య కార్యక్రమాలను బలపరచడం అన్ని అంశాల్లో ప్రభుత్వం చురుకైన వైఖరి చూపుతోందన్నారు. వైద్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం అర్థం చేసుకుని ముందడుగు వేస్తుందని IMA అభిప్రాయపడింది. ప్రజారోగ్య రంగంలో రాష్ట్రం ముందంజలో నిలుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. భద్రతా చట్టం కింద అలాగే ఫైర్ NOC, అలాగే హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇలాంటివి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మాకు సహకరించి పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మెయిన్గా మా ముందున్నటువంటి సమస్యలు ఈ వైలెన్స్ అగైన్స్ట్ డాక్టర్స్ ఒకటి, అదేవిధంగా ఈ బయోమెడికల్ వేస్టేజ్ డిస్పోజల్ ప్రైసెస్ ఒకటి, అదేవిధంగా మిక్సోపతి, అనేక రకాలైనటువంటి జబ్బులన్నింటినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి దాని ద్వారా చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడానికి అది మంచి సంకల్పం కాదనేటువంటి విజ్ఞప్తి చేశాము. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పరిశీలిస్తోంది. అదేవిధంగా
ఆవు గాంచలు అనే ప్రోగ్రాం కూడా బాలరాజు గారి యొక్క అది డ్రీమ్. ఆ డ్రీమ్ని తప్పకుండా ఈ సంస్థలో నిజం చేస్తామని చెప్పి ఆయనకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా నేను అందజేస్తాను. మాకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచెస్లో కూడా ప్రతి బ్రాంచ్ని కూడా బలోపేతం చేసి అక్కడ ఉన్నటువంటి వర్గాలందరినీ చేత అక్కడ మన దీనికి సంబంధించిన స్కీమ్స్ అన్నింటినీ కానీ వింగ్స్ని కానీ బలోపేతం చేయడంలో సహాయం చేయడానికి ఎక్కువ కృషి చేస్తాము. రేపటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన 7 అంశాలను ప్రస్తావించనున్నట్లు టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ముఖ్యంగా కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ దిశ, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక బకాయిలు, ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్న రోడ్డు ప్రాజెక్టుల వంటి అంశాలు కూడా చర్చల జాబితాలో ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ఎంపీలు ఏకగ్రీవంగా పోరాడతారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత కేంద్రానికి ఉందని, ఈ సమావేశాలు రాష్ట్ర ప్రయోజనాలకు మలుపు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తయారు చేయడం జరిగింది. రేపు ఎల్లుండో అది హోంమంత్రి గారు కూడా ఇప్పించే కార్యక్రమం చేయబోతున్నాం. అయితే దీనిపైన కూడా మొత్తం పైన కూడా మేము చర్చించాలదలుచుకున్నాము. అలాగే సిఏఏ సమ్మిట్ అద్భుతంగా జరిగింది. అయితే అదే విశాఖపట్నానికి మనం మెట్రో గురించి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి చర్చించాలి. అది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం మెట్రో, విజయవాడ మెట్రో, దీని రెండింటిపైన కూడా చర్చించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అలాగే జల్ జీవన్ మిషన్ సంబంధించి మరీ ముఖ్యమైనది చర్చ జరగాలి. దీనికి ఈ స్కీమ్ ని మనం ముందుకు ఎలా తీసుకెళ్లాలి, మరింతగా ప్రతి ఒక్క ఇంటికి కూడా కుళాయిని ఇచ్చే కార్యక్రమం ఎలా చేయాలనే దానిపైన కూడా చర్చించాలని చెప్పి కోరడం జరిగింది. కృష్ణా నది వాటర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఆంధ్రాకి తెలంగాణ మధ్య నిలిచిపోయిన ముఖ్యమైన విషయాలు ఇది ఒకటి. ఇరిగేషన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరైన క్లారిటీ లేనందువల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. పైగా మన టైలెండ్ లో ఉన్నాము. కాబట్టి దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎస్ఐఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే తొందరగా తీసుకొని ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా తీసుకుని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి బూత్ లో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఏ బూత్ లో చూసినా కానీ ఏదో ఒక విధంగా కొన్ని ఓట్లు అయితే చనిపోయిన వారి ఉంటామో, లేకపోతే డబుల్ ఓట్లు ఉంటామో ప్రతి బూత్ లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా సరిగ్గా పద్ధతిలో అన్ని పార్టీలను కూడా కూర్చోబెట్టి, అన్ని పార్టీలు బిఎల్ఓలను కూడా కూర్చోబెట్టి చాలా ట్రాన్స్పరెంట్ గా చేయమని కోరుతా ఉన్నాం. బీసీ వర్గాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి తీరని ద్రోహం చేసిందని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు. బీసీ సంక్షేమం పేరుతో పెద్దగా పనులు చేయకుండా వెనుకబడిన వర్గాలు అభివృద్ధి చెందేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు పూర్తిగా విస్మరించారని ఆమె ఆరోపించారు. పథకాలు, సబ్సిడీలు, విద్యా అవకాశాలు అన్ని రంగాల్లో గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం వల్ల బీసీలు మరింత వెనక్కి నెట్టబడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీసీ వర్గాల పురోగతికి స్పష్టమైన రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తోందన్నారు. బీసీ హక్కులు, అవకాశాలు రక్షించేందుకు తాము తీసుకుంటున్న నిర్ణయాలు త్వరలో ఫలితాలిస్తాయని హామీ ఇచ్చారు. కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం. గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ. బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా, తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తొస్తుంది. ఈరోజు బీసీలు గుర్తొస్తారు, మరి గుళ్ళు గుర్తొస్తాయి, రైతన్నులు గుర్తొస్తారు. మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళెవరు గుర్తురాలా. గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రపరప అంట, శబరిమలై కూడా రెపరెప ఫ్లెక్సీలు, కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు, పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డులు వాడతాడు. ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతారు. కాకినాడ జిల్లా తునిలో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు నిర్వహించిన సైకిల్ ర్యాలీ విశేష స్పందన తెచ్చుకుంది. యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నేరుగా చేరే అవగాహన కార్యక్రమాలు అవసరమని పోలీసులు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, స్థానిక సంఘాలు కలిసి పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యానికి, భవిష్యత్తుకు కలిగే ప్రమాదాలను వివరించే ప్లకార్డులు, నినాదాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. సమాజాన్ని డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని
కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సిల్వర్ ఫిలిగ్రీ కళను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళ భారతీయ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవాల్సిన విలువైన సంప్రదాయంగా అభివర్ణించారు. నిపుణులు రూపొందించే సున్నితమైన వెండి పనులు, కళాకారుల అంకితభావం, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళాత్మక వారసత్వం తెలంగాణ గర్వకారణమని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కలిసి ఫిలిగ్రీ కళకు మరింత మార్కెట్ అవకాశాలు, అంతర్జాతీయ వేదికలు కల్పించాలన్న సందేశం కూడా ఇచ్చారు. కేంద్రం నుండి రాష్ట్రం వరకు ఈ కళను ప్రోత్సహించే చర్యలు వేగవంతమవుతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది. మోదీ ప్రస్తావనతో కళాకారులు ఉత్సాహం వ్యక్తం చేశారు. सांस्कृतिक विरासत से जुड़ी चौल कालीन शिल्पकला का अद्भुत उदाहरण है। कनाडा के प्रधानमंत्री को चांदी के अश्व की प्रतिकृति दी गई। यह राजस्थान के उदयपुर की बेहतरीन शिल्पकला को दर्शाती है। जापान के प्रधानमंत्री को चांदी की बुद्ध की प्रतिकृति भेंट की गई। इसमें तेलंगाना और करीमनगर की प्रसिद्ध सिल्वर क्राफ्ट की बारीकी का पता चलता है। इटली की प्रधानमंत्री को फूलों की आकृतियों वाला सिल्वर मिरर उपहार में दिया। ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्पकला को प्रदर्शित करता है। ऑस्ट्रेलिया के प्रधानमंत्री को मैंने ब्रास उर्ली भेंट की। ये केरला के मन्नार का एक उत्कृष्ट शिल्प है। मेरा उद्देश्य था कि दुनिया भारत के शिल्प, कला और परंपरा के बारे में जाने और हमारे कारीगरों की प्रतिभा को ग्लोबल मंच मिले। साथियों, मुझे खुशी है कि वोकल फॉर लोकल की भावना को देश के करोड़ों लोगों ने अपने जीवन का हिस्सा बना लिया है। इस साल जब आप त्योहारों की खरीदारी के लिए बाजार में गए होंगे तो एक बात आप सभी ने महसूस की होगी, लोगों की पसंद और घरों में आने वाले सामानों में एक साफ संकेत दिखाई दे रहा था कि देश स्वदेशी की ओर लौट रहा है। लोग अपने मन से भारतीय उत्पादों को चुन रहे थे। इस बदलाव को छोटे से छोटे दुकानदार ने भी महसूस किया। इस बार युवाओं ने भी वोकल फॉर लोकल अभियान को गति दी। సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో సర్పంచ్ నామినేషన్ కోసం యువకుడు చేసిన పెళ్లి సంచలనం రేపింది. స్థానిక యువకుడు చంద్రశేఖర్ సర్పంచ్గా పోటీ చేయాలని భావించాడు. కానీ రిజర్వేషన్ల ప్రకారం ఆ పదవి ఎస్సీ మహిళలకు కేటాయించడంతో తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకుని ఆమె పేరుతో నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సంఘటన గ్రామంతో పాటు జిల్లాలో పెద్ద చర్చగా మారింది. బలవంతం కాదు, ఎన్నో ఏళ్ల ప్రేమతోనే వివాహం చేసుకుని నామినేషన్ వేశామని యువతి స్పష్టం చేసింది. రాజకీయ ఆశయం, ప్రేమ, రిజర్వేషన్ అన్ని కలిసిన ఈ ఘటనపై ప్రజలు ఆసక్తిగా స్పందిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాకు తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని, ముందుకు వెళ్తామని చెప్పి, ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మేము చెప్తాం. అభ్యర్థిగా శ్రీజ గారు, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద సైక్ సిద్ధార్థ సినిమాస్ టీం సందడి చేసింది. నందు, యామిని భాస్కర్ జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుండటంతో ప్రమోషన్లలో భాగంగా నటీనటులు అభిమానులను కలుసుకున్నారు. చిన్నారులు ఈ సినిమాను ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నారు. స్థానికులు నటీనటులతో సెల్ఫీలు, ఫోటోలు దిగడానికి భారీగా తరలివచ్చారు. సినిమా కథ, సందేశం, వినోదం అన్ని మిశ్రమంతో రూపొందిన టీం తెలిపింది. కర్నూలులో జరిగిన ఈ ప్రమోషన్ కార్యక్రమం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సినిమా రిలీజ్ కు ముందే టీం ఉత్సాహం, అభిమానుల స్పందనతో సైక్ సిద్ధార్థపై పాజిటివ్ బజ్ నెలకొంది. అందరికీ నమస్కారం. నా పేరు యామిని భాస్కర్. సైక్ సిద్ధార్థ మూవీ ప్రమోషనల్ జర్నీలో పార్ట్గా కర్నూలుకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది కర్నూలుకి రావడం. నేను ఫస్ట్ టైం వస్తున్నాను యాక్చువల్లీ. అప్పుడెప్పుడో ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బురుజు చూశాను, మళ్ళీ డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సైక్ సిద్ధార్థ సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. మీరందరూ కావాల్సిన మంచి లవ్, ఎమోషన్స్, మ్యూజిక్ అన్నీ బాగుంటాయి. నందుని కొత్తగా ఒక నందుని చూస్తారు. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఈ జెన్జీ క్రౌడ్కి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో మీరు అందరూ తప్పకుండా చూడండి. డిసెంబర్ 12న రిలీజ్ అవుతుంది. రావటమే చారిత్రాత్మకత ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు దగ్గర మా ప్రమోషనల్ జర్నీ స్టార్ట్ చేశాము.
సైక్ సిద్ధార్థ్ సినిమా December 12th రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. కర్నూలులో కొండారెడ్డి బుర్జ్ దగ్గర అసలు ఇది అంత ఫేమస్ అంటే అందరు ప్రేక్షకులకి తెలియడానికి ఒక్కడు సినిమా ఒక చాలా పెద్ద కారణం. అప్పటి నుంచి చూడాలనేటువంటి కోరిక ఉండింది, ఇప్పుడు చూడగలిగాం. అండ్ కొండారెడ్డి బుర్జ్ కేవలం దీనికి హిస్టరీ ఉండటమే కాదు, చాలా పెద్ద సెంటిమెంట్ కూడా ఉంది తెలుగు ఇండస్ట్రీలో అందరికీ. బికాస్ మీరు మహేష్ బాబు గారు 2 సినిమాలు చూస్తే కనుక ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో కొండారెడ్డి బుర్జ్ ముందు సీన్లు జరిగినట్టు ఉన్నాయి. మెయిన్ సీన్స్ చేయకపోయినా ఇక్కడ షూటింగ్ కొండారెడ్డి బుర్జ్ ముందు ఈ ప్రెస్ మీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలో ఉండవు అన్న బీపులు, అసలు సినిమాలో సీన్స్ ఉండవు, అది టీజర్ వరకు వెళ్ళేది లేదు. సినిమాలో బూతులు ఉండవు. మీరు అందరూ కలిసి ఖచ్చితంగా సినిమాకి ఏదన్నా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు అన్న పక్కా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ లో 37 మంది మావోయిస్టుల లొంగుబాటు సంచలనం. మహిళా మావోయిస్టుల పెద్ద సంఖ్య లొంగడంతో పోలీసులకు బూస్ట్. 67 లక్షల రివార్డున్న నక్సల్స్ సర్దుకుపోవడంతో చర్చ. ప్రభుత్వం పునర్వసతి చర్యలే ఈ లొంగుబాటుకు కారణమన్న అభిప్రాయం. గిరిజన మెడికల్ సీట్ల కోతపై గోపిరెడ్డి ఘాటు ప్రశ్నలు. లోకేష్ విధానాలే సీట్ల నష్టానికి కారణమన్న ఆరోపణ. సెల్ఫ్ సస్టైన్ పేరుతో విద్యార్థులపై భారం పెరిగిందన్న విమర్శ. గిరిజనుల విద్యా హక్కు రక్షించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి. గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష పూర్తి. పెట్టుబడులపై భారీ అంచనాలు, త్వరలో అధికారిక వివరాలు. ఐటీ, ఫార్మా, స్టార్టప్ రంగాల్లో పెద్ద ఒప్పందాలు ఆశిస్తున్న ప్రభుత్వం. రాష్ట్ర వృద్ధికి ఈ సమ్మిట్ గేమ్ చేంజర్ గా మారనుందని విశ్లేషణ. మైక్ దొరికిందని ఏదో మాట్లాడుతున్నాడు. మెట్టు సాయి ఫైర్. టీఆర్ఎస్, బీఆర్ఎస్ మార్పుపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలన్న డిమాండ్. ప్రజల భావాల్ని మోసం చేసిన పార్టీగా బీఆర్ఎస్ ను విమర్శ. సోషల్ మీడియాలో మెట్టు సాయి వ్యాఖ్యలు వైరల్. కరీంనగర్ ఫిలిగ్రీ కళపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం. మన్ కీ బాత్ లో ప్రత్యేక ప్రస్తావనతో కళాకారుల్లో జోష్. వెండి పనుల నైపుణ్యం ప్రపంచ వేదికపై వెలిగించాలన్న పిలుపు. ఫిలిగ్రీ కళకు మరిన్ని మార్కెట్లు అందనున్నాయన్న ఆశ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.